ఇది NH65 ముంబై హైవే నుంచి జస్ట్ మనకి ఏంటంటే ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఏంటంటే మనకు 6 acres మ్యాంగో గార్డెన్ సేల్కి వచ్చింది. ఇది బ్లాక్ టాప్ రోడ్. ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది మనకు. మొత్తం ఏదైతే కనిపిస్తుందో మొత్తం కంపౌండ్ వాల్. ఈ కంపౌండ్ వాల్ లోపల నుంచి ఎంట్రీ అయిన తర్వాత మనకి ఏంటంటే మనకు మ్యాంగో గార్డెన్ ఉంటుంది లోపల మొత్తం ఈ రకంగా. మనకి ఏంటంటే మొత్తం ఫేజ్లో డాంబర్ రోడ్ ఫేజ్ అయితే ఉందో మొత్తం 700 feet వరకు మనకు డాంబర్ రోడ్ ఫేజ్ ఉంటుంది. మొత్తం ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ మనకి ఏంటంటే వర్కర్స్ రూమ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మొత్తం ఎంప్లాయీస్ రూమ్ ఉంటుంది. ఇక్కడ మొత్తం వాళ్ళకి ఏంటంటే ఈ రకంగా మనకు మ్యాంగో గార్డెన్ ఉంటుంది. టోటల్గా 6 acres ఉంది. 70 lakhs per acre చెప్తున్నారు. లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఫ్యూ రెడ్ సైల్ ఏరియా. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. బిట్ కూడా స్క్వేర్గా ఉంటుంది. దీనికి పక్కనే అపోజిట్ అటాచ్ చేసి మనకు ఏంటంటే అరుణ్ ఐస్ క్రీమ్ హ్యాట్సెన్ ఐస్ క్రీమ్ పాల్ పెరుగు హ్యాట్సెన్ కంపెనీ దీనికి అటాచ్ చేసి ఉంటుంది. ఇది ఏంటంటే 6 ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది. 70 లక్షల ఎకరం అంటున్నారు. లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇందులో ఏంటంటే మనకు ఒకటి మన బ్రెడ్ తయారయ్యే ఫ్యాక్టరీ ఉంది లోపల. ఆ బ్రెడ్ తయారయ్యే ఫ్యాక్టరీకి ఏంటంటే మనకు అలానే తీసుకున్న తర్వాత వాళ్ళని కంటిన్యూగా వాళ్ళనే ఇస్తే మనకు నెలకు ₹1,00,000 వాళ్ళు రెంట్ పే చేస్తా అంటున్నారు. లేదంటే తీసేయమంటే తీసేస్తా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే 4 బోర్వెల్స్ ఉన్నాయి. మొత్తం ఏంటంటే 11 రూములు ఉన్నాయి. లేబర్ రూములు ఉన్నాయి. 11 లేబర్ రూములు ఉన్నాయి. 2 వాచ్మెన్ రూములు ఉన్నాయి. 4 బోర్లు ఉన్నాయి. మొత్తం రౌండ్ ఫెన్సింగ్ ఉంటుంది. మొత్తం గేట్ ఉంటుంది ఈ ల్యాండ్కి. అర్జెంట్ సేల్కున్న ప్రాపర్టీ లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎనీ టైం సొసకాల మొత్తం బ్లాక్ టాప్ రోడ్కి ల్యాండ్ ఉంది కాబట్టి ఎనీ హెవీ వెహికల్స్ కూడా రాగలుగుతుంది. సొసకాల మొత్తం ఎంత హెవీ వెహికల్స్ అయినా కూడా మన ల్యాండ్లోకి రాగలుగుతుంది. కార్ కూడా ఎనీ టైం వస్తుంది మనకు. ముందర మొత్తం ఏంటంటే కంపౌండ్ వాల్ ఉంటుంది. మన లోపల ఏం చేస్తుంటే చుట్టుపక్కల మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది. మనకు సపరేట్గా దీనికి 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇందులో 33 kV ప్లస్ 11 kV ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి 2. మనకు 24x7 మనకు ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ఉంటుంది. ఇది పక్కన అయితే కనిపిస్తుందో ఇది షెడ్. అందులో మనకు ఏంటంటే ఫ్యాక్టరీ ఉంది. అది మనకు బ్రెడ్ తయారయ్యే ఫ్యాక్టరీ ఉంది. ఇది కంపెనీ ఎవరిదైతే ల్యాండ్ ఉందో వాళ్ళదే ఓన్ ఉంది. వాళ్ళు మంత్లీ 1 lakh రెంట్ పే చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనకు లేదు వాళ్ళని రెంటల్గా ఇవ్వాల్సిన అవసరం లేకుండా తీసేస్తారు, రిమూవ్ చేస్తారు. కానీ అలానే కంటిన్యూ ఉంచుకోవాలనుకుంటే మంత్లీ 1 lakh రెంట్ పే చేస్తారు. వాళ్ళు రెంట్ పే చేసుకొని రెంట్ తీసుకొని మనం వాళ్ళని లీజ్ ఇవ్వచ్చు. లేదంటే మనం సొంతంగా ఏమైనా డెవలప్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అర్జెంట్ సరుకున్న ప్రాపర్టీ